హీరో రాజ్ తరుణ్ బాధితురాలు లావణ్య నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించానని తెలిపింది. న్యాయవాది రాజేష్ వారం రోజుల క్రితం నన్ను అప్రోచ్ అయ్యారని, కేసు నిలవదని రాజేష్ చెబుతున్నారని లావణ్య తెలిపింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆరోపించింది. నాకు రాజ్ తరుణ్ కావాలి, రాజ్ తరుణ్ తోనే ఉంటానని లావణ్య తేల్చి చెప్పింది. అయితే రాజ్ తరుణ్ వ్యవహారంలో మా అసోసియేషన్ ను కలుస్తానని లావణ్య చెబుతోంది. అవునండి, ఇప్పుడు వెళ్తున్నాను నార్సింగ్ కి. ఎవిడెన్సెస్ ఇంకొన్ని చెప్పాను కదా, మనం ఇంకొన్ని తీయడం జరిగిందని. అవునండి, ఇస్తున్నాను. ఇంకొన్ని ఎవిడెన్సెస్ సబ్మిట్ చేస్తాను. పోలీసులు మీ ఎవిడెన్స్ క్లారిటీగా లేదని అన్నారా? లేదండి, లేదు. అంటే ఆ రోజు ఎఫ్ఐఆర్ అయ్యే రోజు కొన్ని ఇచ్చాము, ఇంకొంచెం ఇస్తున్నాము. ఈ ఎవిడెన్స్ ఎలా ఉండబోతుంది? పోలీస్ ఇన్వెస్టిగేషన్ మా 10 years లైఫ్ కి ఇంకొంచెం క్లారిటీ అండి, వాళ్ళకి క్లారిటీ అంతే. థ్యాంక్ యూ.